నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగ్ర నరసింహుడిగా మారారన్న టాక్. ఒక్కసారిగా సినిమా డైలాగ్ లెవెల్లో ఫైర్ అయిపోయారంటూ అభిప్రాయం వస్తోంది. పవర్ స్టార్ పవర్ఫుల్ పంచులతో విపక్షాన్ని కడిగి పారేశారంటూ టాక్ వినిపిస్తోంది. కోనసీమ గడ్డ మీద పెరవలి సభలో ప్రసంగించిన వకీల్ సాబ్ ప్రతిపక్షాన్ని ఫుట్బాల్ ఆడారన్న ప్రచారం జరుగుతోంది. సినిమా స్టార్ గా రియల్ లైఫ్ లో ఉన్న పవన్ పొలిటికల్ గా రియల్ లైఫ్ లోనూ పంచ్ డైలాగులతో హిట్ కొట్టారు. వైసీపీ చీఫ్ తో పాటు ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఘాటుగా హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ చురకలంటించారు. అధికారంలో ఉన్న టైంలోనే ఏమీ చేయలేకపోయారు, మళ్లీ వస్తాం మీ పని చేస్తామంటే ఎవరు ఊరుకుంటారని వైసీపీ ఆఫీసులో రీసౌండ్ వచ్చేటట్టుగా డైలాగ్ ను పేల్చారు. చంపేస్తామంటూ అనడం కరెక్టేనా అన్న పవన్ పొలిటికల్ గా ఉన్నవారు బాధ్యతాయుతమైన లిమిట్స్ లో మాట్లాడాలని సూచించారు. ఎవరైనా గీత దాటితే చేతి రేకులు లేకుండా చేస్తామంటూ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం. కాంట్రాక్టర్లను ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్లపైన అభ్యంతరం వ్యక్తం చేశారు పవన్. ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను అధికారంలోకి వచ్చిన తరువాత జైల్లో వేస్తామని బెదిరించడం ఎంతవరకు భావ్యమని అన్నారు. రౌడీలు కిరాయి హంతకులను వెంట పెట్టుకుని తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ లాంటి పార్టీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇవ్వటమే కరెక్ట్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. రౌడీయిజం అన్న వారి కాళ్లకు కాళ్లు కీళ్లకు కీళ్లు తీసి కూర్చోబెడితే సరిపోతుందంటూ ప్రతిపక్షంపై శివాలెత్తిపోయారు. కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, కరెక్ట్ గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే ఇవే కాదు, ప్రతిపక్ష వైసీపీ సాగిస్తున్న ఆగడాలపైన డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్లు ఇచ్చారు. అరాచకాలపై ఐపీఎస్లు డీఎస్పీలు చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటన్న ధోరణిలో మాట్లాడారు. అలా పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ గ్రౌండ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అంతా వైసీపీని టార్గెట్ గా చేసుకుని మాట్లాడారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మంత్రి లోకేష్ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ లో 3 పేజీలే అయ్యాయి, ఇంకా ఉన్నాయంటూ హెచ్చరికలు చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం తన మాటలతోనూ విపక్షంపై బుల్లెట్లను పేల్చారని ప్రచారం జరుగుతోంది. గతంలో కంటే భిన్నంగా పవన్ ఎందుకు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారు? కీలక చర్యలు తీసుకునేందుకు పొలిటికల్ నిర్ణయాలు చేపడతారా? పవన్ కళ్యాణ్ డైలాగ్ సంకేతాలు ఇచ్చినట్టేనా? పవన్ కళ్యాణ్ వార్నింగ్స్ ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయా? పవన్ కి హోంశాఖ ఇస్తే ఎలా ఉంటుంది? విపక్షం నుంచి ఎలాంటి డైలాగ్స్ వస్తాయి అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ పెరవలి సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కారుమంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే తాతిపూడి చందు జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా రమేష్ గారు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పరవలి సభలో చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఆ వార్నింగ్స్, ఆ మాటల దూకుడు చూస్తే ఏంటి వైసీపీని రాజకీయ యుద్ధానికి కూడా
ఇప్పటి నుంచే కూడా సిద్ధం అవుతున్నట్టేనా అనుకోవచ్చా? ఎట్లా అర్థం చేసుకుంటారు? రమేష్ గారు, హలో, వాయిస్ రావట్లేదండి. ఎస్ రమేష్ గారు, వినిపిస్తోందా? వినిపిస్తుందండి. రైట్, పెరవెల్లిలో పవన్ కళ్యాణ్ పెరవెల్లిలో చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఆయన చేసిన మాస్ వార్నింగ్స్, మాటల దూకుడు చూస్తే వైసీపీపై యుద్ధం ప్రకటించారనుకోవచ్చా? మేడం గారు, ఈ రోజున వైసీపీపై ఆయన కొత్తగా యుద్ధం ప్రకటించేది ఏమీ లేదు. ఆయన పార్టీ పెట్టిన మొదటి రోజు నుండి కూడా తెలుగుదేశం పార్టీ తోటి కుమ్మక్కైపోయి ఉండి 2014లోనూ వైసీపీ పార్టీ తోటి యుద్ధం చేశాడు. 2019లో విడిపోయి నేనేదో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను, తెలుగుదేశం పార్టీని గెలవనివ్వను అనే ఓట్ల చీల్చి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా చేయాలి అనుకునే ఉద్దేశంతో ఆ రోజున విడిపోయి వైసీపీ పార్టీ మీద యుద్ధం చేశాడు. మళ్ళీ 2024 వచ్చేటప్పటికి విడిపోయి ఉంటే మేము గెలవలేమని చెప్పి ఆయన కనీసం ఎమ్మెల్యే కూడా కాను, నేను తెలుగుదేశం పార్టీ తోటి కలిసి ఉండకపోతే అనే ఉద్దేశంతో మళ్ళీ 2024 వెళ్ళి తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యే మంత్రి అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాతో యుద్ధం చేసేది ఏముంటది? అతను సింగిల్ గా ఎప్పుడూ కూడా యుద్ధం చేయలేడు అనే విషయం ఆయనకు అర్థమయ్యే తెలుగుదేశం పార్టీ తోటి కలిసి ఈ రోజు అధికారాన్ని పంచుకుంటూ మా మీద యుద్ధం చేస్తానని చెప్పి ప్రకటన చేస్తున్నాడు. నిజంగా ఆయనకు అంత చిత్తశుద్ధే ఉంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అఘాయిత్యాలు, బాలికల మీద అఘాయిత్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలు, 99 పైసలకే ఎకరాలు అమ్ముకుంటున్న వాళ్ళ మీద, ఎకరాలు ఇస్తున్న వాళ్ళ మీద యుద్ధం చేయమని చెప్పండి. సుగాలి ప్రీతి, నేను అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసే మొట్టమొదట టేకప్ చేస్తాను, సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి. ఆ సుగాలి ప్రీతి కేసు టేకప్ చేసి దాని మీద యుద్ధం ప్రకటించి ఆ తల్లిదండ్రులకు ముందు న్యాయం చేయమనండి. అలాగే 30,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది వాలంటీర్ల ద్వారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు కదా. ఆ 30,000 మంది మహిళలు ఎవరో, ఆ ఉమెన్ ట్రాఫికింగ్ లో తీసుకెళ్లిపోయిన వాలంటీర్లు ఎవరో ఆయన కనుక్కుని వాళ్ళ మీద యుద్ధం చేయమనండి. అంతేకాదు, ఆయన పార్టీకి సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఎన్నో అవినీతి కార్యక్రమాల్లోనూ వీటిలోనూ పాలు పంచుకుంటున్నారు. అలాగే దాడులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు, అక్కడ ఉన్న డాక్టర్ గారు ఒక ఆయన మీద ఆయన దాడి చేయడం జరిగింది, బండ బూతులు తిట్టారు. ముందు అలాంటి ఎమ్మెల్యేల మీద యుద్ధం చేయమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. అలాగే వాళ్ళ నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు లోకం మాధవి గారు అసైన్ ల్యాండ్స్ ఆక్రమించి అక్కడ భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళ సహచర కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లిమర్లలో సభలు పెట్టి, మీటింగులు పెట్టి వాళ్ళు గొంతు చించుకొని మాట్లాడుతున్నారు. ఆ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారి మీద యుద్ధం చేయమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఏదో నేను ఈరోజు పెరవల మీటింగ్కి వచ్చాను, ఆ మీటింగ్ లో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడకపోతే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, లోకేష్ గారి దృష్టిలో ఉండను అనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడటం తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద యుద్ధం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారికి యుద్ధం చేయడం రాదు. యుద్ధం చేయడం నిజంగా వచ్చిన వ్యక్తి అయితే ఆయన ఒంటరిగానే యుద్ధం చేసి మా మీద గెలవడమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద గెలవడమో, లేదా లోకేష్ గారి మీద గెలవడమో చేతులు. ఆయనకి యుద్ధం చేయడం చేత కాదు కాబట్టి పక్కన చంద్రబాబు నాయుడు గారిని, మరో పక్కన బీజేపీ వాళ్ళని తోడు తెచ్చుకుని మా మీద యుద్ధం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ విధమైన ప్రగల్భాలు పలికినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఇక్కడ భయపడిపోయి ఆయన అమ్మో యుద్ధం చేసేస్తా అన్నాడు, మమ్మల్ని యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తా అన్నాడు అని ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ కూటమి ప్రభుత్వం పాల్పడితే ప్రశ్నిస్తా, నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రశ్నించకుండా ఎటువంటి అక్రమాలు జరిగినా, అన్యాయాలు జరిగినా కూటమిలో అధికారం పంచుకోవడం కోసం తప్పులు జరుగుతున్నా సరే ప్రశ్నించకుండా ఆయన ఉండిపోవచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజా వ్యతిరేక విధానాలు ఏం చేస్తున్నా సరే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. మీరు ఎటువంటి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్లు ఇచ్చుకుందామన్నా, రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామన్నా
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడ్డనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేడం. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం డ్రైవ్ లో. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మామయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గని అనన్య, గని అద్భుత. పెరవలి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారాయి. సో యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ఇస్తానంటూ కూడా పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రైట్, దీనికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, తాతిపూడి చందు గారు జనసేన అధికార ప్రతినిధి. సో ఎట్లా చూస్తారండి? ఒకవైపు కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్స్ కి ఎవరు కూడా భయపడమంటూ కూడా అటు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న మాట, కేవలం ప్రజా సమస్యలన్నింటినీ కూడా మళ్లించే విధంగా కూడా ఈ వ్యాఖ్యలంతా కూడా చేస్తున్నారు. ఒక షాడో మంత్రిగా కూడా, అంటే కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష టీడీపీ కూడా ఒక షాడో మంత్రిగా కూడా పనిచేస్తున్న వ్యక్తి, వాళ్ళ మెప్పు పొందడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా అటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. చందు గారు ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏ సమస్య మీద మాట్లాడేటప్పుడు దాన్ని పక్కదో పట్టించడానికి గతంలో ఏ రకంగా చేశారో మనందరూ చూస్తాం. అదే విధంగా ఈ రోజు కూడా ఆయన చెప్పిన దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా కార్యక్రమం చేసినా వాళ్ళు మేము 2029లో మేము వచ్చేస్తాం, మేము వచ్చి ఒక్కొక్కరు అంతు చూస్తాం, లేదా వాళ్ళని ఎలా చేస్తా ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ప్రజల యొక్క సమస్యలు ఏదైతే తీర్చట్లేదని అనుకుంటున్నారో ఈ ప్రభుత్వం యొక్క సమస్యల్ని రాబోయే రోజుల్లో మేము గట్టిగా ప్రయత్నించి అధికారంలోకి వస్తే ఈ యొక్క సమస్యల్ని, గతంలో ఏదైనా పొరపాటు జరిగితే అటువంటి పొరపాటు జరగకుండా మేము ఈ ప్రజలకు మంచి చేసే విధానంగా వస్తామని ఒక భరోసా ప్రజలకు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తాం. మేము గతంలో కూడా అదే చేశారు. గతంలో ఎన్నో కక్ష సాధింపులు చేసి అటు కూటమి నాయకుల్ని, జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ నాయకులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టి కక్ష సాధింపులు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదుందంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు. మరి ఈ రోజు ఆయన చెప్తున్నారు, రమేష్ గారు ఏమనంటే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. లోకం మాధవ్ గారికి ఆ యొక్క భూమి వివాదంలో రావడానికి కారణం ఏంటండి? దాంట్లో ఉన్న వైసీపీ కోవట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహచర పార్టీ తెలుగుదేశం చెప్తున్నా, వివరిస్తున్నా రమేష్ గారు, మీరు వచ్చేసి చెప్తా. ఏదైతే తెలుగుదేశం పార్టీ యొక్క విమర్శలు చేశారని చెబుతున్నారో కూటమిలో ఉండి కూడా, ఆ యొక్క తెలుగుదేశం పార్టీలో కొంతమంది వైఎస్ఎఫ్పి కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఇద్దరు కూటమిలో ఉన్న విభేదాలు తేవడం కోసం అక్కడ లోకం మాధవ్ గారి మీద ఈ యొక్క కబ్జాలు అని చేశారు. మరి లోకం మాధవ్ గారు అదే విధంగా పంతనానాజీ గారు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటున్న వ్యక్తులు, ఒకసారి మీరు నిజాలు తెలుసుకుని వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీ నుంచి ఉండవసలేదండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ ఏనంటే రమేష్ గారు మీరు తెలుసుకోండి, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారిని మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని తిట్టారో మీకే తెలియాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి చావు కారణం కొంతమంది వైసీపీ నాయకులకు అమ్ముడిపోయి చేస్తున్నారు. ఇకపోతే మీరు పంత నానాజీ గారి గురించి చెప్పారు, కాకినాడలో ఒక డాక్టర్ని తిట్టారని చెప్పని. ఇప్పటి వరకు ఎటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ తిడితే బహిరంగ ఇంకా ముందు క్షమాపణ చెప్పమని చెప్పినటువంటి ఏకైక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గతంలో మీ నాయకులు ఎంతమంది అధికారులు ఇచ్చారు? మీ అంబటి రాంబాబు లేకపోతే మీ నాయకులు ఎంతమంది తిడితే మీ నాయకులు కనీసం జవాబు లేదు. ఎమ్మెల్సీ అనంతబాబు మీరు మాట్లాడేటప్పుడు నేనన్నా మీరు కూడా వినాలి, మధ్యలో వినండి. ఎమ్మెల్సీ అనంతబాబు జొమాటో లాగా డోర్ డెలివరీ ఒక డ్రైవర్ ని చంపేసి చేస్తే కనీసం సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి మీ నాయకుడు. కానీ చెప్పొద్దు.
పార్టీ నుంచి అనంతబాబుని సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం తెలుసు. పార్టీ నుంచి అనంతబాబుని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పోతే నిన్న చెప్పింది మొమ్మాటికి నిజమండి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఎప్పటికి కూడా ఎక్కడికక్కడ కొంతమంది ఈ కూటమి నాయకుల మీద కూడా ఇప్పటికి అధికారంలో ఉండి మేమేమి రెడ్ బుక్ పాలన లేకపోతే ఇంకో పాలన అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నారు. ఏదో నారా లోకేష్ గారు రెడ్ బుక్ పాలన పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఆదిత్యారు. ఖచ్చితంగా మేమైతే ఆ ప్రయత్నం చేయట్లా, ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ నాయకులు ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారు, కూటమి నాయకులు బెదిరిస్తున్నారు. కానీ ఇక్కడ గొడవ వాతావరణం తీసుకొచ్చి పార్టీలో వివాదాలు తీసుకొచ్చినటువంటి అన్ని కూడా వైసీపీ కార్యకర్తలే. అటువంటి ఏవి రాకుండా ఎక్కడికక్కడ మేము సమన్వయం చేసుకుంటూ కూడా ఏ పథకాల విషయంలో కూడా పార్టీలు చూడకుండా ఇవ్వమని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గొడవల వాతావరణం వద్దని చెప్తుంటే ఈ రోజు వీళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు. 2029లో మేము వచ్చేస్తాం, మేము అది చేస్తాం, మీ అంటూ చూసేస్తాం. ఎవరిని చూసేస్తారు? 2014లో వచ్చారు, వచ్చి ఏం చేశారు మీరు? ఖచ్చితంగా నిజంగా మీరు మంచి చేస్తుంటే ఈ రోజు ప్రజలు మీకు పట్టం కట్టారు. మీరు అవినీతి చేశారు, మీరు సరైన పరిపాలన చేయలేదు, రాష్ట్రాన్ని సుభిక్షంగా లేకుండా సర్వనాశనం చేశారు. కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు సరైన బుద్ధి గుణపాఠం చెప్పి ఈ రోజున మిమ్మల్ని కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారంటే అది మీరు చేసిన తప్పు. మీరు మళ్ళీ అధికారంలో రావాలంటే మంచి చేయండి. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఆ హామీలు చెప్పండి. మీరు పలానా నెరవేర్చలేదు, దాని మీద సమస్య మీద రండి. మీకు గెలిచిన 11 మంది అసెంబ్లీకి రండి, ఈ యొక్క సమస్యలు తీసుకొచ్చి చూపించండి. కేవలం మీరు హోదాలు కావాలి, మీకు అధికారం కావాలి తప్పించి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారనే ఒక జ్ఞానంతో ఒక సమస్యల మీద పోరాటం చేయాలి, లేకపోతే ఈ పథకాలు ఇవ్వడం పోరాటం చేయాలి, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేనటువంటి ఏకైక దుర్మార్గమైన పాలన చేసినటువంటి ఏకైక పార్టీ ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమాత్రం సరిపోరు. ఆయన ఒక సీట్ లేకపోయినా ఓడిపోయినప్పుడు కూడా మొట్టమొదటిగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజల కోసం పోరాటం చేస్తారంట వ్యక్తి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు సొంత డబ్బులతో మీరు చేయలేనిది ఏదైతే కౌలు రైతులు చనిపోతే కనీసం పట్టించుకోవడం మీ ప్రభుత్వానికి కొట్టినట్టు ఆ రోజు ఎందుకు పట్టించుకోవట్లా? ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వంలో కానీ మీ గవర్నమెంట్ మీ అధికారులు కానీ ఎవరైనా చేశారా? ఎవరు చేయాల? ఎందుకంటే ఈ రోజుకి మీరు ఇవ్వాల్సిన బిల్లులు రైస్ మిల్లులో ఇంకా ఇప్పటికి తిరుగుతున్నారంటే అది మీరు చేసిన ఒక దుర్మార్గ పాలనే అని చెప్పాలి. ఈ రోజు రైతులు సుభిక్షంగా ఉన్నారంటే కేవలం కూటమి ప్రభుత్వం వల్లే. సమయానికి వాళ్ళ ధాన్యం పండించిన ధాన్యం కానీ తడిచిపోయిన ధాన్యం కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు కమిషన్ల కోసం ఎక్కడో ఉన్న రైస్ మిల్లుల్ని వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి కమిషన్ల కోసం ఎక్కడైతే ఎక్కువ ఇస్తారో అక్కడ పంపించేవాడు. కానీ ఈ రోజు దగ్గరలో ఎక్కడ రైస్ మిల్లు ఉంటే అక్కడ కొనుగోలు చేసే ప్రయత్నాన్ని ఈ రోజు మా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇటువంటి ఇవే కాకుండా ఎన్నో ఈ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రెండు కలిపి చేస్తుంటే కేవలం వీళ్ళ మాత్రం ఓన్లీ సంక్షేమం అని చెప్పని అప్పుల భూమిలో కూర్చేశారు. ఆనాడు రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేలా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని గురించే ఆ రోజు ఆనాటి ప్రజలు సరిగ్గా వీళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. అయినా సరే ఇంకా వీళ్ళు ఏదో చేద్దామంటే చెయ్యండి. మీకు ఇప్పటికీ చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు పోరాటంలో తప్పు లేదు, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు అడిగే నైతిక హక్కు ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? లైన్ దాటి గీత దాటి మితిమీరి వ్యక్తిగత దోషాలు చేసి మీరు గతంలో కూడా ఈ యొక్క పాలసీల మీద మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పారు. అంటే చందు గారు అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో చూసాము, మొన్న అక్కడ కడపలో కూడా మంత్రి లోకేష్ గారు కూడా మాట్లాడారు, ఒక రకమైన భాషను కూడా ఉపయోగించడం జరిగింది. సో ఎందుకంటే మామూలుగా కూడా అంటే రాజకీయంలో ఒకరినొకరు అంటే విమర్శించుకోవచ్చు, అంత బానే ఉంటుంది. కానీ కొన్ని మాటలు మాత్రం చూస్తుంటే ఇక్కడ కొంచెం శృతి మించి మాట్లాడుతున్నట్టుగా కూడా అనిపిస్తోంది. అంటే అధికారంలో లేనటువంటి పార్టీలే ఈ రోజు మితిమీరి చేస్తున్నప్పుడు అధికారంలో ప్రజలకు మంచి చేస్తున్నాం, మంచి చేస్తూనే ఉంటాం అనుకునే పార్టీ గాని కూటమి నాయకులు గాని ఎందుకని ఆ రకంగా మాట్లాడుకుని మితిమీరే మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు. మీరు 2029లో వాళ్ళు ప్రత్యేకించి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళ నాయకులు చెప్తున్నారు, మేము 2029లో వస్తాం, మేము వచ్చి మీ అంత చూస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే మీరు అంత ముందు వచ్చి ఏం చేశారు, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఏమీ చేయలేరు అని చెప్పారు పవన్ కళ్యాణ్. తప్పే ఉందండి? వీళ్ళు నిజంగా ప్రజలకు మంచి చేస్తుంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం రాదు కదా, వాళ్ళ ప్రభుత్వం వచ్చారు కదా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కాలు కీళ్ళు తీస్తాం, గీతలంతా చెరిపేస్తాం, అవేమి తప్పు కాదండి, అవేమి తప్పు కాదు. మంత్రి లోకేష్ గారు కూడా అన్నారు, మా నాయకుడిని జైల్లో పెట్టా, ఏం పీకుతో సంథింగ్ ఇలాంటి మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఎవరిని? ఈ రౌడీజం చేసి రౌడీ షీటర్లుగా ఈ యొక్క వైసీపీ పాలనలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు బెదిరింపు చర్యలకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళ పాలన తీసుకొస్తే కనుక ఇక్కడ కాళ్ళు ఇరిచేసి కూర్చోబెడితే రెండో వ్యక్తి ఇటువంటి దుర్మార్గాల పాలనకు కానీ దుర్మార్గ చర్యలకు కానీ పాల్పడరని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది అధికారులు ఈ రోజుకి బెదిరిస్తున్నట్టు వాస్తవేనా అయ్యి ఎటువంటి కూడా దాంట్లో అబద్ధాలు అపోహలు లేవు. ఖచ్చితంగా ఈ రోజు నాయకుల్ని బెదిరిస్తున్నారు, అటు అధికారులు కూడా ఏంటంటే వెళ్ళి మీరు చేయకపోతే మేము వచ్చేస్తామంటే భయపడుతున్నారు. అది ఒక రౌడీజం పోవాలంటే కేవలం రౌడీజంని కీళ్ళు కాళ్ళు ఇస్తారన్న కానీ ఒక వైసీపీ పార్టీ నాయకులను అందరినీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ విమర్శించలేదు. ఒకసారి మీరు అది రివ్యూ చేస్తున్నారు, మళ్ళీ చూడాల్సిందిగా మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎవరైతే ఈ రౌడీ పాలన చేయాలని ఇంకా చూస్తున్నారో వాళ్ళకి కాళ్ళు కిలిసి కూర్చోబెడతాం. యోగి ఆదిత్యనాథ్ పాలన వస్తుందంటే మటుకు ఇటువంటి వాళ్ళకి సరైన బుద్ధి జరుగుద్ది. ఇకనైనా ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి కొంతమందికి హెచ్చరించారు. తప్పే ఉందండి. ఇప్పుడు మంచి చేసే నాయకులు మంచి చేశారని చెప్తాం, చెడు చేసే నాయకులు చెడు చేశారని చెప్తాం. ఆ రకంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఎవరైతే ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దాంట్లో మీరు మాట్లాడింది లేదు. అయితే గత ప్రభుత్వంలో మరి చూసుకుంటే మరి వీళ్ళ పార్టీలో నాయకులు మీటింగులు పెట్టి ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దోషణలు చేసి అనేకమైన మాటలు అనేకమైన రకాలుగా కుటుంబాలను సైతం బాధపడేలాగా ఎన్నో విమర్శలు చేస్తాడు. ఆ రోజు ఈ నాయకులు ఏమయ్యారు? వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారండి? అప్పుడు నోట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మాట్లాడితే తప్పు లేదు, పాలసీల మీద అలాగే జరుగుతున్న దుర్మార్గాల మీద న్యాయంగా మాట్లాడితే ఈ రోజు కక్షపూర్తి చర్యలు అది ఇది అన్నారు. అసలు కక్షపూర్తి చర్యలు చేస్తుంటే కనుక ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరో కూడా గుమ్మంలోంచి అడుగు బయట పెట్టే పరిస్థితి అయితే ఉండదు. అటువంటి చేరకుండా సమన్వయంగా ఎవరికి ఇబ్బంది రాకూడదు, అందరూ ఉండాలి. మెయిన్ రమేష్ గారు, మొన్న లోకేష్ గారి రెడ్ బుక్ ప్రకటన, నిన్న పెరవెల్లి సభలో ఆయన మాటలు, అంటే అందరూ కూడా ప్లాన్డ్ గా అటాక్ గా కూడా వైసీపీ పార్టీపై చేస్తా అనుకోవచ్చా? మీరు ఒక్కసారి ఇది ఒక్కసారి వినండి మేడం గారు. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోం మంత్రి గారు కూడా తల్లి వీళ్ళే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులు నేను చెప్పాను. విన్నారు కదండి? మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నారా లోకేష్ గారు హోంమంత్రి గారు ఎదురుకుండా అదే అధికారులకి నేను టైం ఇస్తున్నా, కేసుల్ని మీరు తీసేయండి అని చెప్పి అదే కాన్ఫరెన్స్ లో చెప్పానని చెప్పి నారా లోకేష్ గారు చెప్తున్నారు. అంటే వీళ్ళు అధికారులను భయపెట్టి ఈ రోజున కేసుల్ని తీసేసుకుంటున్న విధానం అందరికీ క్లియర్ గా రాష్ట్రం అంతా కూడా అర్థమవుతుంది. అధికారంలో లేనప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్పారండి? మీ మీద ఎన్ని కేసులు వచ్చినా సరే నేను చూసుకుంటాను, మీరు ఎటువంటి పనులు చేసినా సరే, ఎన్ని కేసులు మీ మీద పడినా సరే నాది బాధ్యత, 48 గంటల్లో బెయిల్ తెప్పిస్తా, కేసులన్నీ కూడా అధికారం వచ్చిన తర్వాత నేను తీయించేస్తా. అంటే వీళ్ళు దౌర్జన్యంగా అధికారులను బెదిరించి కేసులు తీయించేసుకునే విధానాన్ని నారా లోకేష్ గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పినట్లుగా స్వయంగా ఆయనే చెప్తున్నారు. అంతేకాదు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఇదే నారా లోకేష్ గారు సైకో, ఆడు, అరే ఈ మాటలు వినండి. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు, రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడు. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరే 53 రోజుల్లో నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక మంత్రి హోదాలో ఉన్న ఒక నారా లోకేష్ ఆ విధంగా మాట్లాడితే అది వీళ్ళకి తప్పు కాదు. వీళ్ళ గురించే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇలాంటి వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప అనేది ఇలా మాట్లాడిన వాళ్ళ గురించే రప్ప అని చెప్తున్నాం. ఈ రోజు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు కదా ఈ రోజు పోరాటాలు అనిపించడం లేదు ఎప్పుడు కూడా, అంటే వ్యక్తులపై దూషణలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రోజున పరిపాలన చేయట్లేదు మేడం గారు. నారా లోకేష్ గాని, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కేవలం మమ్మల్ని భయపెట్టి ఏదో వాళ్ళ పరిపాలన చేసేసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగా ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను మొట్టమొదటిగా చెప్పినట్లుగా ఏ ఒక్కళ్ళు కూడా భయపడడానికి
సిద్ధంగా లేరు. వీళ్ళు చేసే అన్యాయాలని రమేష్ గారు, మీకు మీ వైసీపీ నాయకులకి మళ్ళీ చెప్తున్నా, భయపెట్టి పాలన చేయాలంటే ఈ రోజు కనీసం బయటికి రాని పరిస్థితి ఉంటది. గుర్తుపెట్టుకోండి. మీ జగన్మోహన్ ఎవరైతే మీ మీద మీరు అడిగిన సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితం మీ వైసీపీ పార్టీ గురించి మిమ్మల్ని మీ మీద కేసులు పెట్టినా ఎవడేమనంటే కనుక అవన్నీ మీరు ఫోటోలు తీసి మీరు లోడ్ చేయండి, రేపు పొద్దున మన అధికారంలోకి వచ్చేది అంటూ చూద్దాం అని చెప్పినప్పుడు మీరు ఏమయ్యారు? అది మీరు అసలు ఇకపోతే మీకు మళ్ళీ చెప్తున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో కబ్జా చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఒక విషయం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఇందాక మీరు ఆపమన్నారు, నేను విన్నాను. మీరు ఆపమన్నప్పుడు నేను విన్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎవరైతే మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళని చట్టపరంగా తీసుకువచ్చి వాళ్ళని శిక్షిస్తాం. వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎక్కడ ఆయన ఏమి నేను తీసుకొచ్చి రప్పరప్ప నరుకుతాను, రప్పరప్ప కోస్తాను అని చెప్పారు. మేడం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చందు గారు, ఒక్క నిమిషం. నిన్న నన్నయ్య యూనివర్సిటీలో మీ పార్టీకి చెందిన జనసేన పార్టీ కార్యకర్తల నాయకులే అక్కడ వీసీని నరికేస్తాం, కాళ్ళు చేతులు ఎరగొడేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి మీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడిన వీడియోలు వచ్చినాయి. వాటి మీద మీరు ఎక్కడా మాట్లాడరు, వాటి మీద మీరు ఎక్కడా చెప్పరు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, చందు గారు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.